హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కరేపాకు, ఎర్ర మందారపాకులు, ముద్ద మందారం అంటారు కదా, అవి ఎర్రగా ఉండేవి, వాటి ఆకులు, మెంతులు తగినన్ని, 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. సో ఈ ఆయిల్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 435 ఎంఆర్పి అయితే 236కే వచ్చింది నాకు. ఆనియన్స్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ 1 లీటర్ ఆయిల్ని ఒక ప్యాన్లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అలానే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత కరేపాకు, దాసాని ఆకులు, ముద్దమందార పాకులు ఉన్నాయి కదా, వాటిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మందార పాకులు, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనము సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవాలి, వడపోసుకోవాలి. సో వడపోసుకునేది స్టీల్ది అయితే మంచిదండి, ఎందుకంటే అది కాలిపోకుండా ఉంటుంది. స్టీల్ది అయితే బెటర్. సో వామ్లో ఉన్నప్పుడే మనము ఆయిల్ అనేది వడపోసుకోవాలి. ఈ ఆనియన్స్, కరేపాకు ఏమీ అడ్డు రాకుండా మనము అయితే వడపోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బాటిల్లో అనేది మనం పోసుకుంటాం కదండి, అప్పుడు యూజ్ చేసేటప్పుడు మనకి బాటిల్కి అడ్డం పడకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే వడపోసుకోవాలి. ఫైనల్గా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.